గోపాల్ తెలుగు డ్రామా చూడండి. నేను సుల్తాను. సభకు వచ్చిన రాజులందరికీ నమస్కారం. ఈ రోజు నేను మిమ్మల్ని 2 ప్రశ్నలు అడుగుతాను. అడగమంటారా? ఈ భూమి పొడవు వెడల్పు ఎంత? ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? ఈ 2 ప్రశ్నలకి సరైన సమాధానాన్ని త్వరగా తెలుసుకొని నాకు చెప్పండి. సభ ఇంతటితో ముగిసింది. ఎవరు నీవు? నన్ను జయచంద్ర రాజు గారు పంపించారు. ఏమి నీ పేరు? నా పేరు గోపాల్. సరే, నేను అడిగిన ప్రశ్నలకి జవాబులు చెప్పు. భూమి వెడల్పు ఎంత? నాకు దానికోసం కొంచెం డబ్బు ఖర్చు అవుతుంది. ఎంత డబ్బు కావాలన్నా తీసుకో. టైం కూడా తీసుకో. సంవత్సరం టైం ఇస్తున్నాను. సంవత్సరం తర్వాత నా 2 ప్రశ్నలకి నువ్వు సరైన సమాధానం చెప్పాలి. సరేనా? సరే. మీరు గుండెలు చూస్తారా? భూమి డబ్బులు తీసుకోండి. 16 బండ్లు ఉండవు. 16 బండ్లు ఉన్నాయి, చుట్టండి. అయిపోయాయి. మీ కాడ 25 గొర్రెలు ఉన్నాయా? ఉన్నాయ్యా. ఇవ్వండి. నేను అడిగిన ప్రశ్నలకి జవాబులు దొరికాయా? దొరికాయి. చెప్పు గోపాల్. మీరు కొంచెం బయటికి రావచ్చు. సరే, వచ్చాను. ఇప్పుడు చెప్పు. ఆ భూమి పొడవు వెడల్పు ఎంత? 16 బండ్లు ఉన్నాయి కదా? ఉన్నాయి. 16 బండ్లు ఉన్నాయి. బండ్లలో దారంతో చుట్టిన ఉండలు కూడా ఉన్నాయి. ఆ ఉండలు మీరు కనుక కొలిచేస్తే అప్పుడు భూమి వెడల్పు ఎంతో తెలుస్తుంది. ఈ 16 ఉండలు కొలవడం అంటే అయ్యే పని కాదే. అంటే భూమి పొడవు వెడల్పు కొలవలేమన్నమాట. సరే, 2వ ప్రశ్న జవాబు చెప్పు. ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని? 25 గొర్రెలు ఉన్నాయా? ఉన్నాయి. గొర్రెలు వెంటుకొని లెక్కేయండి. 25 గొర్రెల వెంటు లెక్కించడమా? సాధ్యమయ్యే పని కాదే. అంటే ఆకాశంలో నక్షత్రాలను కూడా లెక్కించడం సాధ్యం కాదన్నమాట. భలా, షబాష్ గోపాల్. నేను అడిగిన ప్రశ్నలకు బహు చక్కగా సమాధానం చెప్పావు. తీసుకో నా యొక్క బహుమతి. బంగారు వజ్రం, బంగారు వడ్డానం, బంగారు నాణ్యాలు తీసుకో. హాయిగా జీవించు. మీ రాజుగారిని అడిగానని చెప్పు. నా ధన్యవాదాలు చెప్పు.